కన్నులు తెరవబడతాయి. ఈ అంధకార సంబంధమైనటువంటి దురాత్మ వారి కన్నులకు ఏం చేసిందండి? మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసిందంట. చూడ్డానికి కన్నులు లేవు. ఒక ఆయన చూస్తున్నాడు, ఎవరినో వచ్చి ఆయన ముట్టి స్వస్థపరుస్తారేమోనని. దేవుని యొక్క కన్నులు ఆయన చూసారు. ఏం చూశారంటే, దేవుని యొక్క కన్నులు ఆయన చూసి ఏం చేశారంటే, ఆయన సంతోషించాడు. ఆయన ఎరుకో నుండి దిగి వచ్చి నీ కన్నులు నన్ను చూచాయి, నాలో ఉన్న గుడ్డితనం నన్ను విడచి పారిపోయింది. ఎరుకో నుంచి వస్తూ దేవుని యొక్క కన్నులు ఎవరిని చూసినాయి? ఆ యొక్క గుడ్డివాడు అతను చూసినాయి. అతను వెన్న పాడుతున్నాడు, అయ్యా నీ కన్నులు నన్ను చూసాయి కాబట్టి నా కన్నులు నిన్ను చూసి ధన్యమయ్యాయి. మరి స్వస్థను పొందుకున్నామని దేవుణ్ణి చూశాడు కదా అతను. ఆయన కన్నులు ధన్యమైనట్లుగా దేవుణ్ణి మనం వెతుకుచున్నాము, దేవునిలో మనం నడుస్తున్నాము. ఒకవేళ మనము దేవునికి సాక్షి జీవితంగా బ్రతుకుతుంటే మనము మరొకరికి దేవుని యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడం వల్ల, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం వల్ల, దేవుని